సిద్ధలలో నూనెను సిద్ధముగా చేసుకో, రాజు రానయ్యున్నాడు. ఈ ఉదయకాల సమయంలో ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. సహోదరుడా, కన్నీటి ప్రార్థన అలవాటు చేసుకున్నావా? దావీదు భక్తుడు ఎప్పుడైతే కన్నీటితో వెతటం ప్రారంభించాడో, దావీదు జీవితంలో ప్రియులరా సడన్గా ఆయనకేమి సింహాసనం రాలేదు, సడన్గా ఆయన రాజు అవ్వలేదు, సడన్గా ఆయనకి రాజ్యాధికారం రాలేదు. ఎలా వచ్చిందో తెలిసిన? రాత్రింబగళ్ళు నా కన్నీళ్ళు నాకు అన్నపానములాయను. ఓ పక్కన శ్రమలు, ఓ పక్కన బాధలు, ఓ పక్కన హింసలు, వ్యాధులు, వేదనలు, దుఃఖము వెరసి దావీదు జీవితం అంతా కూడా ఇవే. దావీదు జీవితం అంతా కూడా ఇవే. ఇక్కడ దావీదు జీవితంలో కూడా తన అన్నలు కూడా హింసించినట్టుగా, దూషించినట్లుగా, చిన్నబుచ్చినట్లుగా కూడా మనం చూస్తాం దావీదు జీవితాన్ని. ప్రియులరా, కానీ ప్రియులరా, నీవు సంతోషంతో పంట కోయు దినము ఆసనమవుతుంది. దేవుడు మాట్లాడుతున్నాడు. ఉదయకాల సమయంలో నీతో ప్రభువు మాట్లాడుతున్నాడు. నీవు ఎంత కన్నీరు కారుస్తున్నావో ఈ రోజున సంతోషంతో పంట కోసేటటువంటి సమయం ఆసనమైంది. ప్రైజ్ ద లార్డ్. నీ జీవితంలో ఒక ఉన్నతమైనటువంటి పంటను కొయ్యబోతున్నావు. నీవెంత కన్నీరు కారుస్తున్నావో ఈ రోజున, నువ్వెంతగా దేవుని పాదములు తడుపుతున్నావో, నువ్వెంతగా నీ కన్నీరు మున్నీరై దేవుని యొక్క పాదములను తడిపి, కన్నీటితో మందిరమును తడిపేసి, కన్నీటితో నీ ప్రార్థన గదిని తడిపేసి నువ్వెంత ప్రార్థన చేస్తున్నావో ఒక్క మాట విను. దేవుడు సెలవిస్తున్న మాట, నీవు విస్తారమైన పంటను కోసేటటువంటి రోజులు అతి సమీపంగా ఉన్నవని గుర్తు వేసుకో సహోదరుడా. ఎంత సంతోషం, ఎంత సంతోషం ప్రియులరా. చూడండి, కన్నీళ్లతో ప్రభువారు ఆ సిలువ యాగములోనికి వెళ్ళేటప్పుడు ఏం చేశాడు తెలిసిన? కన్నీళ్లతో వేదనతో వెళ్ళండి. ఒక్కసారి మనం ఒక వచనం చూద్దాం. యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో ప్రియులరా, యెషయా ప్రవక్త ద్వారా క్రీస్తు ప్రభు యొక్క శ్రమలను ముందుగానే, కొన్ని సంవత్సరములకు ముందుగానే బయలుపరచబడిన మాట. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 3వ వచనం గమనించినట్లయితే, అతడు తృణీకరింపబడిన వాడు నాయను, మనుషుల వలన విసర్జింపబడిన వాడును, ప్రియులరా వ్యసనాక్రాంతుడుగాను, వ్యాధిని అనుభవించిన వాడుగాను, మనుషులు చూడనొల్లని వాడుగాను ఉండెను. ఎంత ప్రియులరా, కన్నీళ్లతో వెళ్ళాడు, కన్నీటితో సువార్త ప్రకటించాడు, కన్నీటితో విత్తనాలు విత్తాడు. ఎలాంటి పంట కోసాడు ప్రియులరా? ప్రపంచమునకు, ఈ లోకమునకు రక్షణ అనేటటువంటి పంటను విస్తారముగా ఇచ్చి వెళ్ళిపోయాడు ప్రియులరా. ఎంత కన్నీరు కార్చాడు. ప్రభు కన్నీటితో విత్తాడయ్యా సహోదరుడా. ఈరోజు నువ్వు చేయవలసింది ఏంటంటే కన్నీటితో విత్తటం ప్రారంభించు. కన్నీటితో నీ యొక్క పరిస్థితులన్నీ కూడా దేవుని పాదములకు పడాయి. ప్రభువా, నేను పాపినయ్యా, నాకు ఆశీర్వాదములు లేవు, నా బిడ్డలకు ఆశీర్వాదములు లేవు, నా ఆస్తి సరిగా నా చేతికి రావటం లేదు, విత్తనం వేస్తున్నాను కానీ పంట లేదు ప్రభువా, బిడ్డలు చదువుతున్నారు కానీ ప్రయోజనం లేదు, ఉద్యోగం చేస్తున్నాను కానీ ఆ జీతం వల్ల ఏం ప్రయోజనం కనబట్టలేదు, ఎక్కడా సంతోషం లేదు, విత్తుతున్నానే కానీ పంట కొయ్యలేకపోతున్నానే అని నీవు ఎప్పుడైతే విచారపడుతున్నావో ఈ ఉదయకాల సమయంలో ప్రభు మాట్లాడుతున్నాడు. వెళ్ళు దేవుని సన్నిధికి, మళ్ళా ప్రభు పాదాలు పట్టుకో. ప్రభువా, నా కన్నీరు చూడయా, నా కన్నీరు చూడు, నేను నా జీవితంలో కన్నీటితో విత్తటం నాకు నేర్పించు. యాకోబు వలె కన్నీటితో తన జీవితాన్ని విత్తినప్పుడు ఎలాంటి ఆశీర్వాదాలు పొందాడు. విస్తారమైనటువంటి పంట, విస్తారమైనటువంటి పశువులు, విస్తారమైనటువంటి పని మనుషులు, విస్తారమైనటువంటి ఆస్తిపాస్తులు సంపాదించుకున్నాడే. ప్రియులరా, యోసేపు కన్నీటితో విత్తనం విత్తాడు. చివరకు చెరసాల్లో కూడా
కన్నీటితో ఇతరుల కొరకు ప్రార్థన చేయటం ప్రారంభించాడు. తన జీవితం ఎట్లా మార్పు పొందింది తెలుసురా? ఆ రాజ్యమునికే ప్రధానిగా, ఆ రాజ్యమునికే మొదటివాడుగా, ఫరో తర్వాత నంబర్ 2గా యోసేపునే నియమించటం ఎంత ఆశ్చర్యం ప్రియులారా. యవనస్తుడా, ఎక్కడా సక్సెస్ అవ్వట్లేదా నీవు? యవన సహోదరి, నీ జీవితంలో ఎక్కడ కూడా సక్సెస్ లేదా? దేవుడు చాలా సూటిగా, చాలా స్పష్టంగా నిన్ను ప్రేమించినటువంటి యేసయ్య, నీ కొరకు ప్రాణం ఇచ్చినటువంటి యేసయ్య, నీ కొరకు సమస్తము అర్పించినటువంటి యేసయ్య ఈ ఉదయకాల సమయంలో నీతో మాట్లాడుతున్నాడు. ఏంటో తెలుసిన? కన్నీటితో విత్తువాడు సంతోషముతో, సంతోష గానములతో పంటకు వస్తాడు. ఇక్కడ యవనస్తులు ఎంతమందిని మనం చూస్తున్నాం. వీరందరూ కూడా వారు కన్నీరు కార్చి వారి జీవితాలను ఉన్నతమైన స్థితిలోనికి తీసుకుని వెళ్ళాడు. ప్రభువు నీ కన్నీరుని చూస్తాడమ్మా. ప్రియులరా, బైబిల్ ఒక మాట ఉంది, నీ కన్నీరు దేవుడు తన బుడ్డిలో దాచి ఉంచాడు. ఈ ప్రపంచంలో ఏదైనా వృధా ఉద్యమం కానీ అమ్మా, నీ కన్నుల వెంట కారే ప్రతి కన్నీటి చుక్క దానికి దేవుడు సమాధానం చెప్తాడు. నీ కన్నీటికి విలువ ఉంది దేవుని సన్నిధిలో. అది నా కవిలలో దాచి ఉంచానంటాడు. పుస్తకపు ఆ యొక్క ఆ పేజెస్లో నీ కన్నీరు భద్రమై ఉంది దేవుని సన్నిధిలో. నీవు కార్చే కన్నీరు ఎన్నడూ వృధా కాదు. యవనస్తుడా, చాలామంది అనుకుంటారు ఆడపిల్లలు కన్నీరు గార్చవచ్చు కానీ మనం కన్నీరు గార్చడం ఏంటి అనుకుంటున్నాం. మేము యవనస్తుల కుర్రాళ్ళం మేము కన్నీరు గార్చడం ఏంటి? మేము మారు మనసు పొందినటువంటి మొదటి దినాల్లో ప్రియులారా, దేవుని మందిరంలో కూర్చుని ప్రార్థించేటప్పుడు కన్నీటి ప్రార్థన దేవుడు మాకు ఇచ్చాడు. కన్నీటితో ప్రార్థన చేయటం మేము నేర్చుకున్నాం. దైవజనులు మేము కన్నీటిని ఎలా ప్రార్థన చేయాలో దైవజనులు మాకు నేర్పించారు ప్రియులారా. ఆ కన్నీటి ప్రార్థనల చేత జీవితాలు కట్టబడి, ఆ కన్నీటి ప్రార్థనల చేత కుటుంబాలు కట్టబడి, ఆ కన్నీటి ప్రార్థనల చేత యవన బిడ్డల జీవితములు కట్టబడి, ఆ కన్నీటి ప్రార్థనల చేత సంఘములు కట్టబడి, ఆ కన్నీటి ప్రార్థనల చేత సంఘములో ఉన్నటువంటి అనేక మంది జీవితాలు కట్టబడి. ప్రియులారా, కన్నీటి ప్రార్థన నేర్చుకుంటావా? కన్నీటితో విత్తువాడు సంతోషంతో పంటను కోస్తాడు ప్రియులారా. ఇక్కడ దావీదు భక్తుడు కన్నీటితో విత్తటం ఎలా విత్తాడు తెలిసిన? కన్నీటితో. యేసు ప్రభువారు కన్నీళ్లతో విత్తాడు, కన్నీళ్లు కార్చాడు. ఒకరోజు యెరూషలేమును చూచి యేసయ్య కన్నీళ్లు విడిచాడు ప్రియులారా. తను ప్రేమించినటువంటి ఆ పట్టణాన్ని, తను ప్రేమించిన స్థలమును, తను ఎంత ప్రేమించాడో ఆ యెరూషలేము పట్టణాన్ని. ఆ యెరూషలేము పాడైపోతూ ఉండగా నేడైనను దేవుని వాక్యం వింటే, సమాధాన సంబంధమైన ఆ సువార్తను వింటే నీకు ఎంత మేలు. కన్నీరు మున్నీరైపోయాడు యెరూషలేమును చూచి. సహోదరుడా, సహోదరి, ఈరోజు నిన్ను చూసి దేవుడు కన్నీరు కారుస్తున్నాడేమో. నీ జీవితంలో అపజయములు చూసి దేవుడు కన్నీరు కారుస్తున్నాడు. నీవు కార్చవలసిన కన్నీరు యేసయ్య కారుస్తున్నాడు నీ కొరకనే ఒక గ్రహింపు నీలో కలిగినట్లయితే నీవు మౌనముగా ఉండలేవు. తమ్ముడా, చెల్లెమ్మ, నీవు మౌనముగా ఉండలేవు. యేసయ్య నా కొరకు కన్నీరు కారుస్తున్నాడే. యెరూషలేమును చూసి దేవుడు కన్నీరు కార్చినట్లుగా, లాజరును చూసి దేవుడు కన్నీరు కార్చినట్లుగా, అనేక మంది జీవితాలను చూసి దేవుడు కన్నీరు మున్నీరైనట్లుగా ఈరోజు నీవు కూడా కన్నీటితో వెత్తగలిగితే నీ జీవితాన్ని ఎలాంటి పంట కోయగలవు సహోదరుడా. చాలామంది కన్నీరు కార్చలేక, చూడండి ప్రియులరా, హన్నా లాంటి సహోదరులు బిడ్డలు లేకపోయిన పరిస్థితుల్లో ఎలాంటి చేసి తెలిసిన? ఆమె రేయి మొదటి జామున లేచి దేవాలయంలో మోకరించి దేవుని సన్నిధిలో కన్నీరు కార్చడం ప్రారంభించినప్పుడు ఆ కన్నీటి ప్రార్థన ప్రభు ఆలకించాడు. చక్కని బిడ్డనిచ్చాడు ప్రియులారా, ప్రవక్తనిచ్చాడు. రాజులను, చక్రవర్తులను, న్యాయాధిపతులను నియమించగలిగినటువంటి గొప్ప ఆ దైవజనుడిని, గొప్ప ప్రవక్తను
ఆ సహోదరికి ఇచ్చినప్పుడు ప్రియులారా, దాని ముందేం చేసింది తెలిసిన, కన్నీటితో తన జీవితాన్ని విత్తింది. కన్నీటి ప్రార్థన నేర్చుకుందాం ఈ ఉదయకాల సమయంలో. ప్రభువా, కన్నీటి ప్రార్థన నాకు నేర్పించయా. శిష్యులు అడిగారు, ప్రభువా మాకు ప్రార్థన నేర్పించు, ప్రార్థన చేయటం రావట్లేదయా మాకు. చాలామంది ప్రార్థన చేయటం లేదు. ప్రియులారా, ప్రసంగాలు చేయటం నేర్చుకున్న నీవు ప్రార్థించడం కూడా కొనసాగించవలసిన అవసరత ఎంత ఉంది నీకు? ప్రసంగాలు చేయటానికి అలవాటు పడిన నీవు దేవుని వాక్యమును చదవాల్సిన బాధ్యత దేవుడు నీకు ఎంత పెట్టాడు. ఆ వాక్యము చదివే బాధ్యతను విస్మరించి కన్నీటి ప్రార్థన జీవితమును ప్రక్కన పెట్టేసి నీ వాక్యాన్ని బోధించలేవు సహోదరుడా. ఆ బోధించిన వాక్యం ఫలించదు. మరలా నీవు దేవుని సన్నిధికి వచ్చి కన్నీటితో విత్తటం ప్రారంభించినప్పుడు విస్తారమైన పంటను మరలా నీవు చూడగలవు. దావీదు భక్తుడు విస్తారమైన పంటను చూశాడు. విస్తారమైన పంటను చూశాడు ప్రియులరా. ఎలాంటి పంట, ఎలాంటి మెప్పు పొందాడు తెలిసినా? ఇక్కడ చూసినప్పుడు ప్రియులరా, ప్రయాసమునకు ప్రతిఫలము, పిలిపిలికి రాసిన పత్రికలో 1వ అధ్యాయం 22వ వచనములు అంటాడు, మీ ప్రయాసకు తగిన ప్రతిఫలము మీరు పొందుతారయా. పిలిపిలికి రాసిన పత్రిక ప్రియులరా 1వ అధ్యాయము 22వ వచనాన్ని చూసినట్లయితే 22వ వచనములు అంటాడు, ఆయనను శరీరముతో నేను జీవించటే నాకున్న పనికి ఫలసాధనమైన ఎడలా. దేవుడు ఒక ఫలము నీకు ఇస్తాడు. నీవు కన్నీరు కారుస్తున్నప్పుడు గొప్ప ఫలము నీకు ఇస్తాడు. దుఃఖపడేవారు ధనియులు వారు ఓదార్చబడతారు. దుఃఖముతో ప్రియులారా, కన్నీటి ప్రార్థన ఈ ఉదయకాల సమయంలో నేర్చుకుందాం. మొదటి జామున లేచి ప్రియులారా, ఎవరైతే వేకువనే లేచి ప్రార్థన చేస్తారో, వేకువ జామున ప్రార్థన చేయటం ఎవరైతే అలవాటు చేసుకుంటారో వారి జీవితాల్లో ఎలాంటి ఆశీర్వాదకరమైన పంటను కోస్తున్నారు. ప్రియులు, ఇక్కడ చూసినట్లయితే విత్తటం అనేది ఎలాగ విత్తాలి తెలిసినా? మంచి విత్తనములు విత్తాలి, జాగ్రత్తగా విత్తాలి. అందుకంటాడు, మనుషుడా నీవు ఏమి విత్తుదో ఆ పంటనే కోయదు, ఏమి విత్తుదో ఆ పంటనే కోయదు. ఒక్క చిన్న ఉదాహరణ చెప్పి ముగించుకుందాం ప్రియులారా. ఇర్మియా భక్తుడు, ఇర్మియా ప్రవక్త. ఆయనకి ఏం పేరుందో తెలిసిన? ఇర్మియా అని అంటారు, విలపించు ప్రవక్త. విలపించు ప్రవక్త. ఎక్కడ ప్రార్థన చేస్తే అక్కడ కన్నీరు మునీరు అయిపోయాడు ఇర్మియా. ఇశ్రాయేలీయుల యొక్క చెడుతనమును, ఇశ్రాయేలీయుల యొక్క ఆ యొక్క తిరుగుబాటు స్థితిని, దేవునికి వ్యతిరేకముగా తిరుగుబాటు చేసినటువంటి ఆ ఇశ్రాయేలు జనాంగమును గురించి, వారికి కలగబోయేటటువంటి శాపగ్రస్తమైన జీవితాన్ని తలంచుకొని వారు ఎదుర్కొనేటటువంటి శిక్షను ముందే గ్రహించిన వాడే ఇర్మియా. ఎలాంటి ప్రార్థన చేశాడో తెలిసిన ప్రియులారా? ఒక్క మాట మీకు జ్ఞాపకం చేద్దాం ఇష్టపడుతున్నాను నేను. ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము ఒక్క మాట చూద్దాం ప్రియులారా. ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము, ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయం 1వ వచనము, నా జనులలో హతమైన వారిని గూర్చి నేను దివారాత్రము కన్నీరు విడిచినట్లు నా తల జలమయముగాను నా కన్ను కన్నీళ్ల ఓటగాను ఉండును కాక. ఎలాంటి గ్రహింపుతో కూడిన ప్రార్థన! సహోదరుడా, సహోదరి, యేసు రక్తము చేత కడగబడినటువంటి విశ్వాసి, మారు మనసు పొందేమని చెప్పుకుంటున్నటువంటి దేవుని బిడ్డలారా, ఇలాంటి కన్నీటి ప్రార్థన చేసి ఎంతకాలం అయింది? దేవుని పాదములను తడిపి నీ కన్నీటితో ఎంతకాలం అయింది? మగ్దలేని మరియ తన కన్నీటితో యేసు పాదములను తడిపినప్పుడు తన కన్నీటితో పాదములు కడిగి వేసింది. కన్నీరు మున్నీరు అయిపోయింది. ప్రభువా, నేను పాపిని, నేను విస్తారమైన పాపములు, నా హృదయం నిండా విస్తారమైన పాపములతో నిండిపోయినటువంటి నా జీవితము, ఇక నాకు ఈ కన్నీరు చాలదు ప్రభువా. ఎంత కన్నీరు గార్చిందంటే యేసయ్య యొక్క పాదములు తడిపి
ఆ పిలిచినటువంటి అక్కడున్నటువంటి ఆ పిలిచినటువంటి వారు దేవుని పాదములకు నీళ్లు కూడా ఇవ్వలేని స్థితిలో ఉంటే ఆయన సుందరమైన పాదములు, ప్రియులరా, ఆ పాపములో కొట్టుమిట్టాడుచున్న ఆ సహోదరి తన జీవితమును అసహించుకొని, నా జీవితం అసహ్యమైన జీవితం ప్రభువా, ఈ యొక్క పాప జీవితమునే కొనసాగించలేను, నా పాపములు విస్తారముగా ఉన్నాయి, నన్ను క్షమిస్తావా ప్రభువా అని తన కాళ్ళ మీద పడి తన పాపపు స్థితిని ఒప్పుకొని కన్నీటి ప్రార్థన చేసి ఆ యొక్క తన తల వెంట్రుకలతో ఆ పాదములు తుడిచినప్పుడు ప్రియులరా, ప్రభు గమనించాడు. ప్రభు నీ హృదయాన్ని చూస్తాడు. మన దేవుడు పై రూపమును చూసే దేవుడు కాదు సహోదరుడు. నీ అంతరంగములో ఉన్నటువంటి దేవుని ఎడల వాంఛ, నీ అంతరంగములో ఉన్న పశ్చాత్తాపము, నీ కన్నుల వెంట జలజల రాలేటటువంటి ఆ బాష్ప బిందువులు, దాని వెనుకున్న నీ ఆవేదన, నీ హృదయంలో ఉన్నటువంటి వేదన, అది దేవుడు ఉదయకాల సమయంలో చూస్తున్నాడు సహోదరుడా. ఎలాంటి ప్రభు మన దేవుడు, క్షమించుటకు సిద్ధ మనస్సు కలిగిన దేవుడు, నీ ప్రార్థన ఆలకించే దేవుడు, నీ కన్నీటి ప్రార్థనకు జవాబిచ్చే దేవుడు. ఏం జరిగింది తెలిసిన, ఆ సహోదరిని ముట్టి తనను ప్రేమించి ఎంత ఆదరణకరమైన మాట చెప్పాడు. అమ్మా, ఈమె నన్ను విస్తారముగా ప్రేమిస్తుందయా. ఎంత ప్రేమిస్తుందంటే ఈమె విస్తారమైన పాపములు క్షమించబడి ఉన్నవి. ప్రైజ్ ద లార్డ్. ఇలా కన్నీటి ప్రార్థనలో ఉన్న శక్తి ఎంత గొప్పది. తన కళ్ళలో ఉన్న కన్నీటిని దేవుడు చూచి చెలించిపోయి, అయ్యో ఈమె విస్తారమైన పాపములు, అక్కడ అందరూ కూడా ఆమెను పాపిగా ముద్ర వేశారు. కానీ ఆమె కన్నీటి ప్రార్థన ప్రభు చూసినప్పుడు తన పాపములన్నీ క్షమించమని. ఎలాంటి పాపములు? భయంకరమైన పాపము, ఎవరికి చెప్పుకోలేనటువంటి పాపము, ఎవరు క్షమించలేనటువంటి పాపములు. ప్రియులారా, సమాజంలో త్రోసివేయబడినటువంటి పరిస్థితి, సమాజంలో వెలివేయబడినటువంటి ఆ సహోదరి ఇప్పుడు పవిత్రమైనటువంటి స్త్రీగా, దేవుని ప్రకటించేటటువంటి స్త్రీగా, దేవుని ముద్దాడేటటువంటి స్త్రీగా, దేవుని గురించి అనేక మందికి ప్రకటించేటువంటి స్త్రీగా, ప్రియులారా ఆయన్ని మిక్కిలిగా ప్రేమించేటటువంటి స్త్రీగా ఎలాంటి రూపాంతరము చెందింది ఆ సహోదరి. ప్రియులారా, ఇర్మియా మాట్లాడుతున్నాడు, రాత్రి నేను దివారాత్రము కన్నీరు విడిచినట్లు నా తల జలమయముగాను నా కన్ను కన్నీళ్ల ఓటగా. దేనికో తెలిసిన, నా జనులలో హతమైపోతున్నారు ఎంతోమంది యవనస్తులు పాడైపోతున్నారు. ఎంతోమంది ఈ సమాజంలో ఎలాంటి భయంకరమైన పరిస్థితులు చూడవలసి వస్తూ ఉంది. దేశము పాడైపోయే పరిస్థితి వచ్చేసింది. దేశంలో ఉన్నటువంటి ప్రజలు హింసాత్మకమైనటువంటి కార్యక్రమాలకు అలాగా లోనైపోయినటువంటి పరిస్థితుల్లో నువ్వేం చేయాలి తెలిసిన, ఇర్మియా వలె, ప్రభువా నా తల జలమయముగాను నా కన్నులు కన్నీళ్ల ఓటగాను. ఎప్పుడైనా కన్నీరుతో జలమయం అయిపోయిందా? నీ యొక్క ఆ తల, నీ యొక్క మెదడు, నీ కన్నులు జలమయం అయిపోయినాయి అంతే. ఎంత కన్నీరు కార్చాడు ప్రియులారా. ఇర్మియా కన్నీరు కార్చినప్పుడు ఇశ్రాయేలుకి దేవుడు సహాయం చేశాడు. ప్రియులారా, చెరపట్టబడినటువంటి ఇశ్రాయేలీల్లో అనేక మంది తిరిగి మరలా తన స్వజనాలకి, స్వస్థలములోనికి దేవుడు నడిపించాడు. ఎంత ఆశ్చర్యకరం ప్రియులారా. కన్నీటి ప్రార్థన. ప్రభు అంటున్నాడు, కన్నీటితో విత్తువాడు సంతోష గానముతో పంటకు వస్తాడు. నీ కుటుంబంలో, అమ్మా, నీ కుటుంబంలో కన్నీటి ప్రార్థన ఉందా? సహోదరుడా, నీ వ్యక్తిగత జీవితంలో కన్నీటి ప్రార్థన కోల్పోయావా? ఒకవేళ నీవు కన్నీటి ప్రార్థన కోల్పోతే ప్రభు మరలా నిన్ను పిలుస్తున్నాడు. రా, తిరిగి రండి, ప్రార్థించండి. ఎంతమంది భక్తులు, నేటి తరములో భక్తులు ఎంతమంది కన్నీటి ప్రార్థనలు చేసి ఆశీర్వాదాలు పొందటమే కాదు, ఎంతమందిని ప్రభువులోకి నడిపించారు. ప్రియులారా, ఎస్తేరు గురించి ఈ మాటలు చెబుతున్నప్పుడు నాకు ఎస్తేరు జీవితము నాకు మనసులోకి వచ్చేసింది. ప్రియులారా,
ఎస్తేరు తన స్వజనము నాశనం అవుతూ ఉండగా, ప్రియులారా, అక్కడ షోషను కోటలో పట్టపురాణిగా ఉన్నప్పుడు ఎస్తేరు తన పినతండ్రి మాట్లాడుతున్నాడు, ఇప్పుడు నీవు దేవుని సన్నిధిలో ప్రార్థించి రాజు సమ్ముఖంలోకి వెళ్ళపోతే ఇశ్రాయేలీలకు, ఆ యూదులకు సహాయము మరొక చోట నుండి వచ్చును కానీ నీవు నీ ఇంటి వారు నశించిపోతారు. జాగ్రత్త. ఆ హెచ్చరిక ఎప్పుడైతే తీసుకుందో ఎస్తేరు రాణి ఏం చేసింది తెలిసిన ప్రియులరా? ఎస్తేరు గ్రంథము 4వ అధ్యాయంలో 16వ వచనం చూస్తే, ఆమె ఉపవాస దినములు ప్రకటించి గోని పట్టగట్టుకుని, బాబాయ్ 3 రోజులు ఉపవాస దినాలు ప్రకటించండి, 127 సంస్థానాల్లో ఉన్న యూదులందరికీ ప్రకటించు, తాకీదులు పంపు, ఉపవాసం ఉండి ప్రార్థన చేయమను, కన్నీరు కార్చమను, రోదన చేయమను, హృదయంలో ఉన్న కన్నీరంతా వలకబోయమను. అందరూ ఒకేసారి కన్నీరు కారుద్దాం. ఆ కన్నీటి ప్రవాహంలో రాజు ఇచ్చినటువంటి శాసనములు కొట్టుకుపోవాలంతే, కన్నీటి ప్రవాహంలో. అంతే 3 రోజులు 3 దినముల ఉపవాసం ప్రకటించింది. గోని పట్టగట్టుకున్న బూడిదలో కూర్చున్నారు. అక్కడ వాళ్ళ పినతండ్రి మొర్దెకై, ఎస్తేరు తన పనికత్తెలు ప్రార్థన చేసినప్పుడు ప్రియులారా, వారి కన్నీటి ప్రార్థన దేవుడు ఆలకించాడు. ఎవరి కొరకు చేసిందో తెలిసిన? తన స్వజనము కొరకు ప్రార్థన చేసింది. తన కొరకో, తన బిడ్డల కొరకో, తన కుటుంబం కొరకో కాదు కన్నీరు కార్చింది ఎస్తేరు. అమ్మా సహోదరి, ఎస్తేరు జీవితం ఒకసారి చూడు. ఎవరి కొరకు కన్నీరు కార్చింది? తన స్వజనము కొరకు కన్నీరు కార్చింది. తన రాణి స్థానంలో ఉండి, పట్టపురాణిగా ఉండి, తన స్వజనము కొరకు కార్చిన కన్నీరు దేవుడు ఆలకించాడు ప్రియులారా. అవునమ్మా, ఒక మాట విను, నీ కన్నీటి ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. కన్నీటి ప్రార్థన వృధా కాదు. ఎప్పుడైతే ఎస్తేరు ప్రార్థన చేయటం ప్రారంభించిందో ప్రియులారా, రాజు తను అంతకుముందే రిలీజ్ చేసినటువంటి ఆ తాకీదుని మార్చివేసి మరొక తాకీదుని ఇచ్చి, ఆ యొక్క యూదులందరినీ కూడా సమకూర్చి వారిని రక్షించమని తాకీదు పంపి, తన ఉంగరంతో ముద్ర వేసి మరలా 127 సంస్థానాలకు పంచి ఇచ్చినప్పుడు, 127 సంస్థానాలు ఉన్న యూదుల్లో ఒక్క యూదుడు కూడా నశించిపోకుండా ఎస్తేరు యొక్క కన్నీటి ప్రార్థన ఆ జనాంగం అంతటినీ సురక్షితంగా ఉంచగలిగింది. ప్రైజ్ ద లార్డ్. నీ ఒక్క కన్నీటి ప్రార్థన నీ బిడ్డల చుట్టూ కంచే. నీ ఒక కన్నీటి ప్రార్థన నీ భర్త జీవితమునకు కంచే. నీ ఒక కన్నీటి ప్రార్థన నీ సంఘమునకు కంచే. కన్నీటితో విత్తుతావా ఈ ఉదయకాల సమయంలో? సహోదరి సహోదరుడా, నీవు కన్నీరు కార్చడం ప్రారంభించినప్పుడు దేవుడు అద్భుత కార్యములు చేస్తాడు ప్రియులారా. అద్భుత కార్యములు మా జీవితాల్లో ఎన్నో అద్భుత కార్యములు. భక్త్ సింగ్ గారి జీవితంలో కన్నీటి ప్రార్థన, ఆయన యొక్క సేవ, ఆయన సహవాసమునకు బ్యాక్ బోన్ అంటే తెలిసిన ఆయన కన్నీటి ప్రార్థన, మోకరించి చేసే కన్నీటి ప్రార్థన. ఒకప్పుడు మోకరించి కన్నీటి ప్రార్థన చేయగలిగినవేమో నాకు తెలియదు. ఒకప్పుడు కింద నేల మీద పడి కన్నీటి ప్రార్థన చేసి ఉన్నావేమో నాకు తెలియదు. అది కాస్త మర్చిపోయి మోకరించడం మానేస్తున్నావేమో. ఒకవేళ శరీరం యొక్క బలహీనతల వల్ల నీవు మోకరించలేకపోయేవేమో నాకు తెలియదు. ఇబ్బంది లేదు, దేవుడు దాన్ని చూడడు, నీ హృదయాన్ని చూస్తాడు దేవుడు. నీవెప్పుడైతే కన్నీటి ప్రార్థన ప్రారంభించావో, ప్రభువా ఒక తీర్మానం చేసుకో, ప్రభువా ఈ రోజు నుంచి నేను మర్చిపోయిన కన్నీటి ప్రార్థన మరలా ప్రారంభిస్తాను. నాకు దూరమైనటువంటి ఆ ప్రార్థనాత్మను మరలా నాకు ఇవ్వు ప్రభువా. ప్రార్థనాత్మలు కోల్పోయిన నా జీవితంలో ఎన్నో నష్టములు నేను చూస్తున్నాను. ఎప్పుడైతే కన్నీటి ప్రార్థన మానేసావో నీ పేదరికానికి అదే నాంది. కన్నీటి ప్రార్థన ఎప్పుడైతే మానేసావో నీ యొక్క శాపగ్రస్తమైనటువంటి ఆ పరిస్థితులకు అదే కారణము. ఎప్పుడైతే కన్నీటి ప్రార్థన ఎప్పుడైతే నీవు తగ్గిపోయిందో నీ బిడ్డలకు అభివృద్ధి తగ్గిపోవటానికి అదే కారణము. మరలా దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడి, ప్రభువా నన్ను క్షమించయ్యా, ఈరోజు నేను తీర్మానం చేసుకుంటున్నాను, నా కన్నుల వెంట కన్నీరు కారే ప్రార్థన నాకు నేర్పించు. మరలా మొదటి జాములు లేచి ప్రభువా నీ సన్నిధిలో నేను మొరపెడతానయ్యా.
ఒక సందర్భంలో పాల్ యాంగిచో గారి కుమారుడు మరణపు శయ్య మీద పరుండి ఉండగా అతను ఒక హోటల్కి స్నేహితులతో వెళ్ళి ఒక డ్రింక్ తాగినప్పుడు ఆ డ్రింకు పాయిజన్ అయినప్పుడు ఆ డ్రింక్ తాగిన వాళ్ళందరూ మరణించి కుర్రాడు కూడా మరణాపాయ స్థితిలో ఉన్నప్పుడు దాదాపుగా ఆల్మోస్ట్ మరణించాడనే వార్త పాల్ యాంగిచో గారికి వచ్చినప్పుడు ఆయన కబురు చేశాడట, నేను దేవుని ఆ పరిచర్యలో ఉన్నాను, నా కుమారుని తీసుకొచ్చి నా గదిలో పెట్టండి, నా మంచం మీద పరుండి పెట్టండి, నేను వచ్చిన తర్వాత చూసుకుందాం అని కబురు పెట్టినప్పుడు ప్రియులరా, ఆ కూటం ముగించుకుని పాల్ యాంగిచో గారు తన ఇంటికి వెళ్ళినప్పుడు తన కుమారుని తన మంచం మీద పరుండి పెట్టాడు. జీవము లేదు. ప్రభువుని అడుగుతున్నాడు మోకరించి ఒక్కడే గదిలో, ప్రభువా ఇందుకేనా ఈ బిడ్డను నాకు ఇచ్చింది? ఈ బిడ్డను ఇంత చిన్న ప్రాయములోనే ఈ యొక్క ఈ భూమిని విడిచిపెట్టి నీవు తీసుకోవటానిక నాకు ఇచ్చింది ప్రభువా ఈ బిడ్డను? ఈ బిడ్డ నీ సేవ చేయాలి కదా ప్రభువా, నీవిచ్చిన వాగ్దానం ప్రకారం ఈ బిడ్డ మారు మనసు పొంది దేవుని సేవలో ముందుకు సాగి అనేక ఆత్మలు సంపాదించాలి కదా ప్రభువా, ఇప్పుడు తీసుకోవటం న్యాయమా నీవు? పాల్ యాంగిచో గారు కన్నీరు కార్చి ఆ బిడ్డ మీద కన్నీరు వలకబోసి యేసు పాదములను తడిపి, ప్రభువా ఈ బిడ్డను తీసుకోవద్దయా, ఈ బిడ్డను తీసుకోవటం కాదు నీ చిత్తము, నీవు నాకు ఇచ్చింది కారణం దేనికంటే ఈ బిడ్డ నీ సేవ చేయాలి, నీ కొరకు జీవించాలి, నీ సాక్షిగా నిలబడాలి. బిడ్డ ఇప్పుడే తీసుకుంటే నీ చిత్తము నెరవేరాలి కదా ప్రభువా నా బిడ్డ విషయంలో. దేవునితో మాట్లాడుతున్నాడు పాల్ యాంగిచో గారు. దేవునితో మాట్లాడుతూ ఉండగా ప్రభు ఆ బిడ్డను పిలిచి, అయ్యా నీ తండ్రి మొరపెట్టిన కన్నీరు నన్ను తాకుతుందయ్యా, నీ తండ్రి కన్నీరు నేను చూడలేను, నీ తండ్రి కన్నీరు ప్రవాహములుగా నా సన్నిధికి వస్తూ ఉంది, ఇక నువ్వు ఇక్కడ ఉండటానికి వీల్లేదు, దయచేసి వెళ్ళిపో, నీ తండ్రి ఎదుగు పంపిస్తున్నాను నిన్ను. ప్రియులారా, ప్రభు ఆ కుమారుణ్ణి మరలా తిరిగి తన తండ్రికి అప్పచెప్పేస్తే ఆ కుమారుడు మాట్లాడుతున్నాడు, డాడీ పాల్ యాంగిచో గారు ప్రార్థన చేస్తూ ఉండగా కన్నీటి ప్రార్థన మధ్యలో ఆ కుమారుడు స్వరం వినబడుతుంది, డాడీ ప్రభు నన్ను చూస్తున్నాడు. అక్కడ ప్రభు అన్నాడు, ప్రభు అన్నాడు, మీ డాడీ కన్నీటి ప్రార్థన, ఆ కార్చిన కన్నీరు నన్ను తాకిందయా, నీవు దయచేసి మీ డాడీ దగ్గరికి వెళ్ళని నన్ను ప్రభు పంపాడు డాడీ, నేను వచ్చేసాను, ఆ పరలోక రాజ్యం చూశాను, దేవుని సన్నిధి చూశాను, నువ్వెందుకు ప్రార్థన చేసావు నా కొరకు, మరలా ఎందుకు నన్ను ఇక్కడికి తీసుకొచ్చాడు దేవుడు, అక్కడే ఉంటే బాగుండేది కదా అన్నాడంట. ప్రియులారా, కన్నీటి ప్రార్థన తన కుమారుని బ్రతికించుకున్నాడు పాల్ యాంగిచో గారు. ఎంత ఆశ్చర్యము! నీ కన్నీటి ప్రార్థన నీ బిడ్డలు బ్రతికిస్తుంది. అమ్మా, నీ కన్నీటి ప్రార్థన నీ భర్తను మార్చగలుగుద్ది, నీ కన్నీటి ప్రార్థన నీ యొక్క సంఘము కట్టబడద్ది, నీ కన్నీటి ప్రార్థన అనేక ఆత్మల ప్రభు దగ్గరికి నడిపించగలదు. ఒక తీర్మానం చేసుకుంటావా, ప్రభువా ఇప్పుడే కన్నీటి ప్రార్థన నాకు నేర్పించు, పోగొట్టుకున్న కన్నీటి ప్రార్థన మరలా చేయటానికి నాకు సహాయం చేయి ప్రభు అని ప్రార్థన చేస్తే దేవుడు మరలా నీ మీద ప్రార్థనాత్మను కుమ్మరిస్తాడు. చిన్న ప్రార్థన చేసుకుందాం. నీవున్న చోటనే నీకు సాధ్యమైతే లేచి నిలబడి నీ కొరకు ప్రార్థన చేయబోతున్నాను. నీకు ప్రార్థనాత్మ రావాలని, కన్నీటి ప్రార్థన మరలా తీసుకురావాలని దేవుడు, కన్నీటి ప్రార్థనతో నీ హృదయం నింపాలని దేవుడు, ఆ కన్నీటి ప్రార్థన ద్వారా మరలా నీ కుటుంబాన్ని కట్టుకోవాలని, ఆ కన్నీటి ప్రార్థన ద్వారా నీ సంఘాన్ని మరలా కట్టుకోవాలని, ఆ కన్నీటి ప్రార్థన ద్వారా నీ ఉద్యోగమును, నీ వ్యాపారమును, నీ సమస్తమును మరలా దేవుడు ఆశీర్వదించబోతున్నాడు. నీ కన్నీటి ప్రార్థన ద్వారా నీ కొరకు ప్రార్థన చేయబోతున్నాను నేను. పరిశుద్ధుడా, మమ్మలను మిక్కిలుగా ప్రేమించిన పరలోకపు తండ్రి, కన్నీటితో విత్తువాడు సంతోష గానములతో పంటకు వస్తాడు. విస్తారముగా విత్తువాడు విస్తారమైన పంటను వస్తాడు. కొంచెము విత్తువాడు కొంచెమే పంటను వస్తాడు. ప్రభువా, ఈ బిడ్డలు
ఈ దివ్యమైనటువంటి వాక్యలు విన్నారు. ఈ ఉదయకాల సమయంలో ప్రభువా, దావీదు భక్తుడు ఎంత కన్నీటితో విత్తనాలు విత్తి సింహాసనాన్ని అధిరోహించాడే. యోసేపు తన జీవితం అంతా కన్నీరే, కన్నీటితో తన జీవితాన్ని విత్తాడు. చెరసాల్లో సైతము ఇతరుల కొరకు కన్నీరు కార్చాడు. ఆ దేశానికి ప్రధానమంత్రి హోదాలో నిలబెట్టేవో యవనస్తుడిని ప్రభువా. యాకోబు కన్నీటితో 40 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 14 సంవత్సరాలు ఆ భార్యల కొరకై, 6 సంవత్సరాలు తన పశువుల మంద, మామగారి పశువుల మంద కొరకై, 20 సంవత్సరాలు ప్రభువా తన కన్నీటితో విత్తాడు తండ్రి. ఎలాంటి పంట కోసాడు. ఇర్మియా తన యొక్క తలను జలమయంగా చేసుకున్నాడే. ప్రభువా, మీరు సైతము యెరూషలేము కొరకు కన్నీరు కార్చారు. నేడైనను ఈ సమయమందైనను స్వార్థ సంబంధమైనటువంటి దేవుని వాక్యం వింటే నీకు ఎంత మేలు, ఎంత కన్నీరు గార్చావు ప్రభువా. తండ్రి, సెలవు మీదకు ఎక్కే ముందుగా వేదన పడ్డావు కన్నీటితో తండ్రి. ఇదిగో ఈ బిడ్డలు మరలా కన్నీటి ప్రార్థన చేయడానికి ఇష్టపడుతున్నారు. వారు మరలా ప్రార్థన ఆత్మ కొరకై అడుగుతున్నారు నిన్ను ప్రభువా. ఆ సహోదరుని పాదములు ఎట్లా కన్నీటితో తడిపిందో, తన విస్తారమైన పాపములు ఎట్లా క్షమించబడినవో ఈ బిడ్డలందరూ నీ కొరకు ఎదురు చూస్తున్నారయ్యా. ఎంతమంది బిడ్డలు చేతులు చాపి నేను అడుగుతున్నారు ప్రభువా. వారి పక్షంగా నేను అడుగుతున్నానయ్యా నిన్ను. వారికి మరలా కన్నీటి ప్రార్థన అనుగ్రహించండి. మొదటి జాము లేచి ప్రార్థించేటటువంటి హన్నా యొక్క ఆత్మను వారికి మరలా దయచేయండి. వారి కుటుంబాలను మరలా ఆశీర్వదించండి. వారి బిడ్డలను మరలా ఉన్నతమైన స్థితిలోకి లేవనెత్తండి. వారి వ్యాపారములు మరలా అభివృద్ధి చేసి ఫ్లరిష్ అవ్వడానికి సహాయం దయచేయండి. వారి ఉద్యోగములను దీవించండి, వారి ఆస్తులను దీవించండి, వారి పశువుల మందను దీవించండి, వారి గృహములను, వారి ఆస్తులను, వారి వాహనములను, వారి పనివారిని దీవించండి. నీ దీవెనలతో నింపి కృప చూపించమని ఈ వాక్యమైన ప్రతి వారిని మీ దీవెనలతో నింపమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.